ఈ రాజదండం కానీ మొత్తంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఆచార వ్యవహారాలతో ఈ తంతంతా జరిగింది. ఈ రాజదండం ఒక పెను మార్పులు తీసుకురాబోతుంది అనేటువంటి ఒక మాట వినబడతా ఉంది. మౌనిక గారు చెప్పండి, అది ఏమన్నా రాజదండమా లేకపోతే ఈ ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా మోదీ చేతిలో ఏమైనా మంత్రదండమా? అది ఎందుకు ఈ రకంగా ఆ రాజదండానికి అంత ప్రాముఖ్యత మోదీ గారు ఇవ్వాల్సి వచ్చింది? ప్రతిపక్షాల నుంచి ఎందుకని ఆ రకమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి? ఈ రాజదండం ఏం చేస్తుందో తెలియదు కానీ భారత్ని మాత్రం కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడంలో చేస్తే మాత్రం చాలా సంతోషించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు, లక్షల మంది ప్రజలు ఉన్నారు. నెక్స్ట్ దీని సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఇది ఒక మూర్ఖత్వం అండి. ఎందుకంటే రాజగురువు రాజదండాన్ని రాజుకు ఇవ్వడము అనేది సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అనే సంబంధం లేకుండా అఖండ భారతదేశంలో ఈ సంస్కృతి అనేది ఉండేదన్నమాట. సో ఈ ముఘలు తుర్కులు ఆఫ్ఘన్ల పేరు మీద ఇస్లాం దౌర్జన్యాలు జరిగినప్పుడు, మళ్ళీ బ్రిటిష్ పోర్చుగీస్ పేరు మీద క్రిస్టియన్ దౌర్జన్యాలు మన దేశం మీద జరిగినప్పుడు ఈ సంస్కృతి అనేది కొంచెం దూరం అయిపోయింది. ఎందుకంటే ఏ రాజు ఆ రాజు తన రాజ్యాన్ని కాపాడుకునే ప్రాసెస్లో బిజీ అయిపోయారని హిందూ రాజులు ఆలోచించలేకపోయారు. వీళ్ళ అటాక్ అనేది మొత్తం మన సంస్కృతి మీద అని అప్పుడు వాళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల చాలా వరకు రాజులు డిఫరెంట్గా ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు రాకముందు. అట్లే బ్రిటిష్ టైంలో కూడా బ్రిటిష్ ఏం చేసిందంటే ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని చేసి ఇండియాని పీసెస్గా డివైడ్ చేసేసి వెళ్ళిపోదాము అని వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే వాళ్ళు ఆలోచించిన దానికి వాళ్ళకి అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే భారతదేశంలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా మేము కలిసి ఉంటాము అని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ సివిలైజేషన్లో కల్చర్ అనేది అందరినీ కలుపుతుంది కాబట్టి, సో వాళ్ళ ఆ కల్చర్కి ఆ సివిలైజేషన్కి దగ్గరగా ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ కాబట్టి వాళ్ళు కనెక్టెడ్గా ఉన్నారు. అందుకని అఖండ అంటే ఫుల్ యూనియన్ ఇండియా అయిపోయిందనమాట. సో ఇప్పుడు సౌత్ ఇండియన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని అంటే సౌత్ ఇండియాలో ఈ రాజదండం అనేది ఎంత కామన్, నార్త్ ఇండియాలో కూడా ఇది అంతే కామన్. ఎందుకంటే ఇది రాజపరంపర రాజగురువు అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. ఇప్పుడు మనం గమనిస్తే ఆదిశంకరాచార్యుల వారు ఒకవేళ సౌత్ ఇండియానే అయ్యేది ఉంటే ఆయన కాశ్మీర్ వెళ్ళేసి అక్కడైతే స్థాపించాల్సిన అవసరం లేదు కదా సరస్వతి పీఠాన్ని. సో ఇన్ ద సేమ్ వే దీన్ని గమనించాల్సిన అవసరం ఏముందంటే వీళ్ళు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో మీరు బ్రిటన్ని గమనిస్తే వాళ్ళు ఆ రాచరిక వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నారు. వెన్ యూ సీ ద అరబ్ దేశాలలో కంపేర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ రాచరిక వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నారు. అంటే దానికి సంబంధించిన ట్రెడిషన్స్ని ఆ కల్చర్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు. కానీ భారతదేశంలో హిందువులు మాత్రం ఈ కల్చర్ని ఫాలో అవ్వద్దు, హిందూస్కి ఈ ట్రెడిషన్స్ ఫాలో అవ్వద్దు. హిందుత్వం అనేది హిందువులు వాళ్ళు గర్వంగా ప్రౌడ్గా, అంటే గర్వం కూడా కాదండి, నేను ధన్యురాలిని ఈ సంస్కృతిలో పుట్టడము అనే ఫీలింగ్ హిందువులకు రావద్దు. అంటే ఏం చేయాలి? వాళ్ళ కల్చర్ని నీచంగా చూపించడం లేదా వాళ్ళకున్న గొప్పతనాన్ని ఇలా హైడ్ చేయడం. దీనికే ఈ రాజదండాన్ని ఇన్ని రోజులు వాకింగ్ స్టిక్ అని పేరు పెట్టడం అనేది అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు రాజదండం మళ్ళీ ఈ రాజదండం కూడా ఎస్పెషల్గా చోళ రాజులకు సంబంధించిన కనెక్షన్ చూస్తుంది. సో ఈ చోళ రాజుల కనెక్షన్ని మనం కానీ ఇక్కడ బయటికి వస్తే, అంటే ఇప్పుడు మోదీ ఇనాగ్రేట్ చేయడం వల్ల ఈ చోళ రాజుల సంస్కృతి బయటకు వస్తే వేల సంవత్సరాల నిర్విఘ్నంగా జరిగిన చోళ సామ్రాజ్యం గురించి, వాళ్ళ వైభవం గురించి, వాళ్ళ ఆధునికత గురించి, వాళ్ళ అవిరామమైన ఈ సంస్కృతి గురించిన మొత్తం వివరాలన్నీ బయటికి వస్తాయి. వచ్చినప్పుడు ఎంత ప్రాబ్లం అయిపోతుంది? ఫస్ట్ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే అక్బరు ఇస్లాం ఈ దేశంలోకి వచ్చిన తర్వాతనే హిందువులకి ఒక నాగరికత అనేది నేర్పించారు అనే ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు అనేదాన్ని చేశారు. అది మొత్తం ఏమైపోతుంది? పటాపంచలు అయిపోతుంది. నెక్స్ట్ బ్రిటిష్ ఈ దేశానికి వచ్చేసి రైళ్లు వేసి అనాగరికంగా ఉన్న భారతీయులని ఒక సివిలైజ్డ్ సొసైటీకి తీసుకొచ్చింది బ్రిటిష్ అని వీళ్ళు ఇన్ని రోజులు మనకు చెప్పిన ఈ సిద్ధాంతం కూడా పటాపంచలు అయిపోతుంది. దేశానికి ఒక పేరు పెట్టింది బ్రిటిష్ ఇండియన్ అని చెప్పి అనేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి పేరు ఉంది అనుకోండి, మీరు మీదే చెప్తా వినండి. ప్రసాద్ అనేది మీ ఏదో ఒక దేవుడి పేరు మీద మీ అమ్మగారు మీకు ఆ పేరు పెట్టారు. మీకు ప్రసాద్ అని కాకుండా టింకు, పింకు లాంటి పిచ్చి పేర్లు పెట్టినుకోండి, ఆ పేరుకి అర్థం ఏమన్నా ఉంటుందా? మనకు ఒక పేరు పెట్టినప్పుడు ఆ పేరుని మనకు పలికిస్తున్నప్పుడు ఏమైపోతారు? పేరులో పెన్నిది అని చెప్తారండి మన సైడ్. అంటే ఆ పేరుకు అంత గొప్పతనం ఉన్నది అని తెలిసి, ఎందుకు ఇంత గొప్ప పేరు అంటే భరత్ అంటే అంటే జ్ఞానము, రథము అంటే జ్ఞానం వైపుకు తీసుకువెళ్ళే ఒక రథము అని చెప్పే ఇంత గొప్ప పేరు వీళ్ళకి అవసరమా అని చెప్పేసి ఇండియా అని ఒక పేరు పెట్టేసి, వాడికి ఆ నోరు తిరగలేదు, వాడు ఏదో పెట్టిండు. తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన మనం ఎంత మూర్ఖులం అనుకోవాలి?
సో మనం కూడా ఇది కూడా రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇండియా అనే మాటకు విలువ లేదు, దానికి ఒక అర్థం లేదు. అర్థం లేని పేరుని ఇంత గొప్ప దేశానికి ఉంచడం అనేది కూడా రాంగ్. ఎందుకంటే మనం మాత్రమే రేపు ఈ టోటల్ హ్యుమానిటీకి కూడా హిందుత్వం మాత్రమే ఒక దిశానిర్దేశం ఇవ్వగలదు. ఇస్లాం ఇవ్వలేదు, క్రిస్టియానిటీ ఇవ్వలేదు. ఆ రెండు మతాల్లో ఆధ్యాత్మిక చింతన అనేది ఉండదు. అంటే హయ్యర్ థింకింగ్ అనేది లేదు. ఒక హోల్ హ్యుమానిటీని ఇంక్లూడ్ చేసుకునే ఆ ఫిలాసఫీ ఆ రెండు రిలీజియన్స్ లేదు. కానీ హిందుత్వంలో అన్ని మతాల వాళ్ళని, అసలు అన్ని మతాలు కాదు, వసుదైక కుటుంబకం అంటే ఈశ్వర సర్వభూతానం. అది ముస్లిం అయినా కానీ క్రిస్టియన్ అయినా కానీ వాళ్ళ లోపల ఉన్న ఆత్మ పరమాత్మని అని చెప్పేసి నమ్మే సిద్ధాంతం ఈ భారతదేశంలో ఉన్న ఈ సనాతన ధర్మం, ఈ హిందూ ధర్మానికి ఉన్నది. సో దీన్ని తొక్కేయాలని వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, వీళ్ళు ఎంత దొక్కేస్తే నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టి దీన్ని మళ్ళీ రివైవ్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటివి వేస్ట్. కాకపోతే రాజదండం సౌత్ ఇండియా నుంచి తీసుకొచ్చిన అనేది కాదు. ఎందుకు చోళ సామ్రాజ్యాన్ని ఇప్పుడు బయటకు ఇప్పుడు ఏమైపోతుంది అంటే చోళ సామ్రాజ్యం యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. ఆ 1000 సంవత్సరాలు వాళ్ళు ఎంత గొప్పగా పరిపాలించిన అనేది తెలిసినప్పుడు ఇక్కడ మొఘల్లది పడిపోతుంది, అటు బ్రిటిష్ గొప్పతనాలు వీళ్ళు చెప్పుకున్న సోకాల్డ్ గొప్పతనాలన్నీ పడిపోతాయి. కాబట్టి దీన్ని కట్ చేయడం కోసం, అంటే ఒక హిందూ తనకు తాను ప్రౌడ్గా ఫీల్ అవ్వడం. ఇప్పుడు చోళ సామ్రాజ్యం దండం అనగానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రౌడ్గా ఫీల్ అవుతారండి. నార్త్ ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, తమిళవాడు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, తెలంగాణ ఏ రాష్ట్రం అనేది లేకుండా హోల్ ఇండియా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది. సో హోల్ ఇండియా అంటే ప్రతి భారతీయుడు అంటే అగైన్ ప్రతి హిందూ. సో డెఫినెట్లీ ఒక పొలిటికల్గా ఒక ఎజెండా ఉంది అంటే రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. సో రిలీజియన్ లేకుండా పాలిటిక్స్ గురించి మాట్లాడలేం, పాలిటిక్స్ లేకుండా రిలీజియన్ గురించి మాట్లాడలేం. అంటే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేవలం హిందుత్వ అనేటువంటి ఏకైక అంశం ద్వారా, అంటే ఈ దేశాన్ని తిరిగి మళ్ళీ హిందూ దేశంగా చేయాలనము, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని, చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ రాచరికం వైపోతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ రాచరికాన్ని తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతదేశ ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మళ్ళీ మనుస్మృతిని రాజ్యాంగంగా తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి కొన్ని చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. సరే, విమర్శలు చేసేవాళ్ళు వీళ్ళ మీద లెక్క పెట్టే రకంగా ఉన్నా కూడా ఒక విమర్శ అయితే నడుస్తూ ఉంది. మరి ఈ రాజదండం అనేటువంటి దీంతో మొదలై మళ్ళీ తిరిగి ఏమన్నా హిందుత్వం వైపు, హిందూ రాజ్య స్థాపన వైపు వెళ్ళేటువంటి అవకాశాలనే, నిజంగానే రాచరిక పాలన తేవడం కోసం నరేంద్ర మోదీ గారి ప్రయత్నం ఉందా? సరే, మీరు ఏదే మాట అన్నారు కదా, ఓకే, దీన్ని హిందూ రాష్ట్ర చేయాలి అని అనుకుంటున్నారు. తప్పేముంది? హిందూ రాష్ట్ర చేయడము అంటే దాని అర్థం ఏంటంటే ఈ ధర్మవిహీనమైన ఈ దేశానికి ఒక ధర్మాన్ని అఫీషియల్ రిలీజియన్గా చేయడం. నేను అమెరికాలో 8 సంవత్సరాల్లో ఉన్నానండి. అమెరికాలో ప్రతి రాజకీయ నాయకుడు బైబిల్ మీద ప్రమాణం చేసి వాళ్ళు పొజిషన్ తీసుకుంటారు. మరి నేను 8 సంవత్సరాల్లో హిందూగా క్రిస్టియన్లో బాగానే ఉన్నాను కదా, నాకు అక్కడ ఏమి ఇబ్బంది అనిపించలేదు. నేను ఎందుకు వచ్చినా నా దేశం మీద ప్రేమతో వచ్చిన, అంతే తప్ప ఆ దేశం మీద ద్వేషంతో నేను రాలేదు. ఆ దేశంలో 8 సంవత్సరాలు చాలా బాగుంది. అట్లే ఈ దేశంలో కూడా ఇది అఫీషియల్ రిలీజియన్ హిందూ అయితే, హిందుత్వం అఫీషియల్ రిలీజియన్ అయితే, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ నేను ఆ దేశంలో 8 సంవత్సరాలు ఎట్లా ఉన్నానో వాళ్ళు కూడా ఈ దేశంలో అట్లే ఉంటారు. అంతే, ఏమున్నది దానిలో? ఒకవేళ ఈ హిందూ రాష్ట్రం చేయాలి అనుకున్నాను అనుకోండి, ధర్మవిహీనంగా ఏ దేశము ఉండకూడదండి. ప్రపంచంలో 100కు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 50కి పైగా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. హిందువుల కోసం ఒక్క హిందూ దేశం ఉండకూడదా? హిందూ మెజారిటీ ఉన్న దేశం ఇది. అందులోనూ హిందూ దేశం మీద, హిందువుల మీద 800 సంవత్సరాలు ఇస్లామిక్ దురాక్రాంతాల వల్ల దాడులు జరిగినాయి, అట్రాసిటీస్ జరిగినాయి. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ వల్ల మన మీద దాడులు జరిగినాయి, లూటీ జరిగింది, అట్రాసిటీస్ జరిగినాయి. ఏ హిందువు కానీ, ఏ హిందూ రాజు కానీ, ఏ ఇస్లామిక్ దేశం మీద కానీ, ఏ క్రిస్టియన్ దేశం మీద కానీ దాడి చేయలేదు, దౌర్జన్యాలు చేయలేదు. అలాంటి హిందుత్వాన్ని ఇంకా తొక్కేయాలని చూస్తున్నారు అంటే దీనిలో ఏదో ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఏంటి అనేది పబ్లిక్ అనలైజ్ చేసుకోవాలి. ఆ ఎజెండా ఏంటిదంటే, మనం జనరల్గా గమనిస్తే ఈ రిలీజియన్స్లో కనీజ్ అంటే స్లేవరిజం అనే దాన్ని ఎంకరేజ్ చేసే రిలీజియన్స్. అదే వెన్ ఇట్ కమ్స్ టు హిందుత్వ, ఎవరు స్లేవ్ కాదు. ఏ ఆత్మ కూడా ఇంకొక ఆత్మ కింద స్లేవ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ శరీరం అనేది కేవలం ఒక పురుష శరీరం, స్త్రీ శరీరం మాత్రమే. ప్రతి ఆత్మకి కూడా ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి ఈ సంస్కృతిని తొక్కేయాలని చూస్తున్నారంటే ఏదో ఇంకేదో ఎజెండా ఉంది. అంటే ఇంటర్నేషనల్గా కూడా పప్పెట్గా రిలీజ్ కంట్రోల్ చేయాలి కంట్రీస్ని అని చూస్తున్న ఈ మల్టీనేషనల్ లీడర్స్ ఉంటారనమాట, మల్టీనేషనల్ కార్పొరేట్స్ అనమాట. సో వాళ్ళది ఏదైనా ఎజెండా ఉందేమో, ఆ ఎజెండా ప్రకారంగా మన దేశాన్ని కూడా అలా బానిసలుగా ఉంచాలని చూస్తున్నారేమో కానీ, బట్ ఇట్ డజంట్ వర్క్ అండి.
ఒకవేళ భారతదేశాన్ని హిందూ రాష్ట్ర చేసినా కూడా అమెరికా క్రిస్టియన్ రాష్ట్ర, అట్లా చూసుకుంటే అరబ్ ఇస్లామిక్ రాష్ట్రాలు, వాటిల్లో హిందువులు ఉన్నారు కదా, బాగానే ఉన్నారు కదా, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే అన్ని దేశాలలో అన్ని రిలీజియన్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే భారత్ కూడా హిందూ రాష్ట్రం అయిపోతుంది, ఇక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఈక్వల్గా సర్వైవ్ అవుతారు, నో ఇష్యూస్. కానీ ఇక మీరు చెప్పేది మీ వరకు మీకు నో ఇష్యూ, కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యయుతంగా పార్టీలు వస్తున్నప్పుడు మిగతా రిలీజన్లు కూడా దీంట్లో భాగమైనప్పుడు మీరు ఎట్లా ఇదంతా హిందూ రాజ్యం వస్తే నో ఇష్యూ అని చెప్పగలుగుతారు? ఇది హిందూ రాజ్యం వస్తే వెంటనే ఏమైపోతుందని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు కర్ణాటక ఉంది, మీరు చెప్పేదాని ప్రకారం కర్ణాటకలో ఉంది. మొన్న కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం మైనారిటీల ఐక్యత అనేది ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తుంది. మైనారిటీలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ కోడ్ చేయడం వల్ల బీజేపీకి ఆ మేరకు నష్టం జరిగింది. రేపు దేశంలో కూడా మీరు అన్నట్టు మొత్తం హిందువులలో యూనిటీ వచ్చి బీజేపీ వైపు ఓటేసేటువంటి అవకాశాలు తక్కువ కనబడతా ఉన్నాయి. కానీ మీరు చెప్పే ప్రకారం మైనారిటీలు అందరూ ఒకవైపు అయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు చెప్పే హిందూ రాష్ట్రాలుగా పూర్తిగా ఉన్నాయి, ఇప్పుడున్న పాలన కూడా సాగేటువంటి అవకాశాలు లేవు కదా. మీరు అనుకుంటున్నారు హిందూ రాష్ట్రం అవ్వగానే వేరే ఏదో అయిపోతుంది, హిందువులంతా డామినేషన్ అయిపోతారు అని. అట్లేం లేదు. అఫీషియల్ రిలీజన్ ఒక కంట్రీకి ఒకటి ఉంటుంది అంతే. ధర్మవిహీనంగా ఉన్న భారతదేశానికి హిందుత్వాన్ని అనేదాన్ని ఒక అఫీషియల్ రిలీజన్ చేయడంలో తప్పలేదు. దాన్ని హిందూ రాష్ట్రం అనగానే హిందూ రాష్ట్రం ఏదో పెద్ద బూచిగా చూపించాల్సిన అవసరం లేదు. అమెరికా క్రిస్టియన్ రాష్ట్ర, అరబ్ దేశాలు ఉన్నాయి, అవన్నీ ఇస్లామిక్ రాష్ట్రాలు. ఆ దేశాలలో ఎట్లయితే ముస్లింలు వేరే రిలీజన్ వాళ్ళు ఉంటున్నారో ఈ దేశంలో కూడా అట్లనే ఉంటారు. మీరు అన్నట్టుగా ఒకవేళ మొత్తం మైనారిటీ ఓటింగ్ అంతా బాగా పెరిగిపోయి వాళ్ళు గెలిస్తే అది జరగంది. ఎందుకంటే మీరు కర్ణాటకలో కూడా గమనిస్తే ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ ఫామ్ అవ్వడం ఒకటైతే ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అంత తేడా అవ్వలేదు. కాకపోతే మైనారిటీస్ అందరు యునైటెడ్గా అయిపోయి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్ ద టైమ్ మైనారిటీ అపీస్మెంట్లో సక్సెస్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందన్న అవేర్నెస్ ముస్లిమ్స్కి ఉంది, హిందూస్కి అవేర్నెస్ తక్కువ ఉంది. నో డౌట్ హిందూస్కి అవేర్నెస్ తక్కువ ఉంది కాబట్టి పొలిటికల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకి ఇట్లాంటి పరిస్థితులు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు జరిగినంత మాత్రాన ఫర్ ఎవర్ ఇదే అయిపోతుంది. మోదీ కంటే కూడా రాహుల్ గాంధీ బెటర్ ప్రియం అని ఏ మూర్ఖ భారతీయుడు అనుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. ఓకే.